నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. మన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అలాగే శ్రీరాములు గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో చేరడం జరిగింది. ఒకటి ఏంటంటే, నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. నేను 30 సంవత్సరాల క్రితం వార్డు మెంబర్గా ఎన్నికై 95లో వార్డు మెంబర్గా ఎన్నికైనాను. వార్డు మెంబర్గా ఎన్నికై కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. దాని తర్వాత నేను 2006లో ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. ఉప సర్పంచ్ అయినప్పుడు మెట్రో వాటరు దాని గురించి ఎంతో కష్టపడి ఆ మెట్రో వాటరు 25 కాలనీలు ఇవ్వడం జరిగింది. దానికి నేను ముఖ్యంగా ఎంతో కష్టపడి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. 2014లో తెలంగాణ మీద అభిమానంతో నేను ఎలక్షన్ కన్నా బిఫోరే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే కంటిన్యూగా నేను 12 సంవత్సరాలు, అంటే నిన్నటి వరకు 12 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త, మండల ప్రెసిడెంట్గా నేను పనిచేయడం జరిగింది. ఇప్పుడు 2018 ఎలక్షన్ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుండి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాత మంత్రిగా పనిచేశారు. ఆమె ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్టీ పరంగా ఎప్పుడు కూడా ప్రతి మనిషికి అందుబాటులో ఉంటూ అందరికి కూడా ప్రతిరోజు ఆమె 24 గంటలు తిరుగుతుంది, ప్రతి మనిషి దగ్గర పోతుంది, అందరితో అందుబాటులో ఉంటుంది, అన్ని కార్యక్రమాలు చేస్తుంది. మంచి అభివృద్ధి చేసినారు. మేము కూడా ప్రతిదానికి సహకరించినాము. మాకు కూడా సబితా గారు సహకరించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు నిధులు ఇచ్చి చేయడం జరిగింది. 2020లో మాది మహిళా రిజర్వేషన్ అయినందుకు మా శ్రీమతి గారిని పార్టీ పరంగానే గెలిపించుకొని 2025 వరకు జరిగింది. అప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. కాకపోతే ఏందనంటే, నేను ఇలా పార్టీ వదిలిపెట్టి రావడానికి ముఖ్య కారణం ఏందనంటే, మన మున్సిపల్ కార్పొరేషన్లో మెయిన్ ఇంటి పన్నులు మన మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పుడు ఈ ఇంటి పన్నులు అనేది బడంగపేట కార్పొరేషన్ కన్నా ఎక్కువ ఉన్నది, ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కన్నా ఎక్కువ ఉన్నది. ఓన్లీ మీర్పేట కార్పొరేషన్లోనే ఈ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది వచ్చినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే ఉన్నది. మేడం గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు కూడా కాలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ధర్నాలు చేసిండ్రు, ఇంటి పన్ను తగ్గించాలి అని చెప్పి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంచుమించు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో కూడా ఇంటి పన్ను వాళ్ళు కూడా తగ్గియలేదు. ఎన్నోసార్లు విన్నవించుకున్నా కానీ ఎవరూ తగ్గియలేదు. ఈనాడు ఏందనంటే, మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రతి ఇంటి వారికి అదనంగా 5,000 ఉంటే 25,000 వస్తుంది. అంటే 500% అది పెరగడం జరిగింది. ఇది ఎవ్వరు కూడా మోయలేని బరువు. ఇది అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అంటే 2 గవర్నమెంట్ ఉన్నా కానీ చేయలేదు. ఇంకొకటి ఏందనంటే, ఈ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంతసేపు మన ముఖ్యమంత్రి కానీ వీళ్ళు కానీ ఎంతసేపు అవతలను తిట్టడం తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాము, సామాన్య మానవులకు ఏం చేస్తున్నాము, మధ్యతరగతి వారికి ఏం చేస్తున్నాము, ఇవన్నీ ఏమీ లేవు. ఎంతసేపు వాళ్ళు ఇటువంటి వాళ్ళు దొంగలు లంగాలు ఇది అది అని వాళ్ళు తిడతారు. వీళ్ళు దానికి కౌంటర్గా ఈయన అట్లా నేను అంటాడు. ఇద్దరు 2.5 సంవత్సరం ఇదే అనుకుంటున్నారు కానీ జనాలలో వచ్చి ఏం చేసిందేం లేదు. కాబట్టి నా ఆలోచన ఏందనంటే, ఈ 2 పార్టీల కన్నా బీజేపీ పార్టీ అయితే మనము డెవలప్మెంట్లో కానీ ఇప్పుడు అందరూ కూడా ఏమంటే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని జనాలలో కూడా అందరికి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా బీజేపీ పార్టీని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలకు రావడం జరిగింది. నేను ఎవరి మీద కోపంతో రావడం లేదు. ఇదైతే గ్రేటర్ హైదరాబాద్లో కలిపిరు. మనది గ్రేటర్ హైదరాబాద్లో కలిపినప్పుడు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అన్ని మనకు కూడా వర్తించాలి కదా. మరి గ్రేటర్ హైదరాబాద్ కలిపి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అది వర్తించకుండా ఇప్పుడు ఓన్లీ మన మున్సిపాలిటీకి డబ్బులు ఎక్కువ వేయడం ఏంది? ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు లేదు. అప్పుడు ఉన్నప్పుడు కూడా మేము చెప్తున్నాం కదా, అప్పుడు ఉన్నప్పుడు కూడా మేము మేడంని అడిగినాము, కాలేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక కూడా మళ్ళీ అడిగినాము, కాలేదు. నా గౌరవం నాకు ఎప్పుడు ఉంటుంది.
నేను ఎప్పుడు కూడా నేను ఏదో ఇది అని కాదు చేయలేదు. నాకు అందరూ మేడం గారు అందరూ కూడా సహకరించరు, అందరూ సహకరిస్తారు, సహకరించడం అనేది ఏం లేదు. నేను ఆలోచన చేసింది ఏంటనంటే ఇప్పుడు ఈ పరిస్థితులల్లో అందరూ కూడా మనం మోడీ గారికి కానీ బీజేపీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం అంతే. నేను ఏదో అది అడిగి ఇది అడిగి నేను ఇది చేసేటోని కాదు. నేను మీకు తెలుసు, నేను ఎప్పుడు కూడా నేను ఎవరిని డబ్బులు అడిగినోని కాదు. ఇంతవరకు నేను 30 సంవత్సరాలలో ఏ నాడు కూడా నేను ఒక్కరి దగ్గరికి వెళ్ళి నయా పైసా తీసుకోలేదు. ఇది ఒక్కటి నాకు మంచి రికార్డు. ఇది లేదు, కార్పొరేట్ అంటే ఆశిస్తాను, ఆశించడం తప్పేం లేదు. నేను వాళ్ళు కూడా నాకేమి మీ కార్పొరేట్ టికెట్ ఇస్తాము అని చెప్పలేదు. మీకు ఇష్టం ఉంటే రండి, స్వాగతిస్తాం పార్టీలా, అంతేగాని అది అని చెప్పి నేను కూడా కంపల్సరీ నాకు టికెట్ ఇవ్వాలని కూడా నేను అడగలేదు. అది ఇంకా ఇప్పుడు రాలి టైం ఉంది కదా. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గర 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కదా. ఏవైతే డెవలప్మెంట్ కొరకు మన మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే శాంక్షన్స్ ఇచ్చిర్రు, ఒక్కొక్క కార్పొరేషన్ 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఇవన్నీ శాంక్షన్స్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. లేదు, కొన్ని అంటే టెండర్లు వేసిర్రు. టెండర్ వేసినాక దాన్ని ఇప్పే నాదులు లేడు. డీని అడిగితే కమిషన్ అంటాడు, కమిషన్ అడిగితే అవి మాకు ఇంకా రావాలి సార్, అది కలెక్టర్ ఆర్డర్ లేదు, ఇది లేదు అని ఆయన చెప్తాడు. సీతా హోమ్స్ కాలనీలా ఒక మొత్తం కూలిపోవడానికి రెడీ ఉంది కమ్యూనిటీ హాల్. 1.5 year నుంచి టెండర్లు ఓపెన్ కాదు, టెండర్లే వేస్తలేరు. మన గ్రేటర్లో కలిసిన తర్వాత అన్ని వర్కులు క్యాన్సిల్ చేశారు. మరి డెవలప్మెంట్ ఏడా? చూడండి, చెత్త ఇక్కడ కుప్పలు, అక్కడ చెత్త కుప్పలు ఉన్నాయి. చెత్త కుప్పలు దాన్ని చూసి దాన్ని సూపర్వైజర్ వీళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు లేరు. ఒక డ్రైనేజ్ నిండిపోతే జనాలు పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చి వాళ్ళు ఏదో వీళ్ళ బలవంతంగా మేము చేపించినట్టు ఇంటోళ్ళ దగ్గర ఏదో అంత తీసుకొని వాళ్ళు పని చేసి పోతున్నారు. మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్కి ఒక గల్ఫర్ ఉన్నది, గల్ఫర్ పనిచేయదు. ఒక జేసీబీ ఉన్నది, జేసీబీ పనిచేయదు. నువ్వు ఏమన్నా క్లీన్ చేయాలంటే అది లేదు. లాస్ట్కి వస్తే మన వైకుంఠ రథం ఎవరన్నా మన మున్సిపల్ కార్పొరేషన్లో గరీబోళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇచ్చేయాలని అంటే వైకుంఠ రథం ఇస్తారు. అది రిపేరు. ఇవన్నీ రిపేర్లు పెట్టి ఏమవుతున్నది మన కార్పొరేషన్? అన్ని రకాల ఇటువంటి రకాల ప్రాబ్లమ్స్ తోటి ఇవన్నిటితోటే నేను బయటకు వచ్చేసేసి చేయడం జరిగింది. నేను ఎవరి మీద కోపంతో రాలేదు. నేను కూడా అభివృద్ధి జరగాలి. నాకు కావాల్సింది మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి జరగాలి. దాని కొరకు అని చెప్పి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది.